హలో, వెల్కమ్ టు శ్వేతుస్ లైఫ్. పిల్లలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఫుడ్. చాలామంది పిల్లలు ఫుడ్ తినకుండా చాలా మారం చేస్తుంటారు. అలాంటి పిల్లల కోసం నేను ఈరోజు ఒక బెస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటనుకుంటున్నారా? మకానా పోరిజ్ పౌడర్ అండి. ఇది చేయడానికి మనం ఫస్ట్ మకానా సీడ్స్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే మెత్తగా మ్యాష్ అయిపోవాలి. తర్వాత 1/4 కప్ ఆల్మండ్స్ తీసుకొని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా రోస్ట్ చేసుకొని తినాలి, డైరెక్ట్గా తినకూడదు. అలాగే 1/4 కప్ క్యాష్యూ నట్స్ తీసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏవి ఫ్రీజర్లో స్టోర్ చేసుకోకూడదు. ఇప్పుడు 1/4 కప్ పంప్కిన్ సీడ్స్ తీసుకొని వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచిది, సో అందరూ తినండి తప్పకుండా. ఈ ఫుడ్ 1 ఇయర్ ప్లస్ ఉన్న బేబీస్కి పెట్టచ్చు. ఇప్పుడు సేమ్ 1/4 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్ బెంగాల్ గ్రామ్ తీసుకుంటున్నాను, అంటే పప్పులు తీసుకొని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1 కప్ పల్లీలు తీసుకొని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇందులో యూస్ చేస్తున్నాను. చాలామందికి మకానా సీడ్స్ అంటే తెలియకుండా ఉండొచ్చు. మకానా సీడ్స్ అంటే లోటస్ సీడ్స్ అండి. ఇవి మనకు డీమార్ట్, రిలయన్స్, విశాల్ మార్ట్ ఇలాంటి స్టోర్స్లో అవైలబుల్లో ఉంటాయి. ఇవి పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. మకానా సీడ్స్తో కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ రోల్డ్ ఓట్స్ తీసుకొని వాటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ అనేవి ఈజీగా డైజెషన్ అవుతాయి. ఇవన్నీ బాగా రోస్ట్ చేశాక గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోరేజ్ చేసుకోవాలి. వీటిలోకి మనం ఇవి మాత్రమే కాకుండా వాల్నట్స్, పిస్తా ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 స్పూన్స్ మకానా పౌడర్ తీసుకొని అందులోకి ఆర్గానిక్ బెల్లం 1 స్పూన్ తీసుకొని వేడివేడి పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా వీలైతే ఇందులోకి బనానా ప్యూరీ, యాపిల్ ప్యూరీ ఇలా ఏవైనా ఫ్రూట్స్ వేసి కలిపి పిల్లలకి పెట్టచ్చు. ఇలా రోజు మీ పిల్లలకి పెట్టారంటే ముద్దుగా బొద్దుగా అయిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.